హలో ఎవ్రీవన్, ఐఎమ్ రవికుమార్. ఇప్పుడు జరుగుతున్న 10th క్లాస్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా రాబోయే సోషల్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని వచ్చే టాపిక్స్ని ఒకసారి చూస్తే సోషల్ జియోగ్రఫీ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏంటంటే వాటర్ రిసోర్స్ అండ్ అగ్రికల్చర్. ఈ రెండు టాపిక్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆడడానికి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వాటర్ రిసోర్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఏంటి? వాటర్ రిసోర్స్ నుంచి డిస్కస్ హౌ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ సెమీ అరైడ్ రీజన్స్ ఆఫ్ రాజస్థాన్ క్యారీడ్ అవుట్. రాజస్థాన్ ప్రాంతంలో ఉపశుష్క ప్రాంతంలో వర్షపు నీటిని ఏ రకంగా సేకరిస్తారు? ఈ క్వశ్చన్ ఒకటి. అలాగే డిస్క్రైబ్ హౌ మోడర్న్ అడాప్టేషన్స్ ఆఫ్ ద ట్రెడిషనల్ హార్వెస్టింగ్ మెథడ్ బీయింగ్ ద క్యారీడ్ అవుట్ టు ద కన్జర్వేటింగ్ స్టోర్ వాటర్. నీటిని సంరక్షించడానికి మరియు నిల్వ చేయడానికి సాంప్రదాయ వర్షపు నీటిని సేకరించే పద్ధతులు ఆధునిక అంశాన్ని ఎలా జరుగుతాయి? ఈ క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్. అలాగే అగ్రికల్చర్ నుంచి అడిగే క్వశ్చన్స్లో అగ్రికల్చర్ నుంచి టాపిక్ నుంచి సజెస్ట్ దట్ ఇన్వైట్ టేక్ బై ద గవర్నమెంట్ ఆన్సర్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్. వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి డిస్క్రైబ్ ద జియోగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ద గ్రోత్ ఆఫ్ రైస్. వరి పంట పెరుగుదలకు అనుకూలించే భౌగోళిక పరిస్థితులు. ఈ క్వశ్చన్స్ అంటే మనకి వాటర్ రిసోర్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్స్. అలాగే అగ్రికల్చర్ నుంచి 2 క్వశ్చన్స్. ఈ 2 లెసన్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ మధ్య చూసుకున్న లీప్ యాప్ నుంచి కానీ అలాగే మోడల్ క్వశ్చన్స్ కానీ చాలామంది టీచర్స్ చెప్తున్న క్వశ్చన్స్ ఆధారంగా చేసుకొని ఈ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. మీరు చదువుకునే దాంట్లో కొంచెం ప్రయారిటీని ఈ క్వశ్చన్స్ మీద కూడా కొంచెం ఉంచి చదవండి. ఎగ్జామ్స్లో మరింత స్కోరింగ్ పెరగడానికి అవకాశం ఉంటుందనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో ఎగ్జామ్స్కి వెళ్ళేలోపు మీకు అందించడం జరుగుతుంది.